షూటింగ్ నడుస్తున్నప్పుడు అదేంటి అదే కార్లో షూటింగ్ అప్పుడు మొత్తం జర్నీ అంతా కార్ సీట్లలో దాక్కొని చేశారంటగా. అవును, అది హైవే మీద చేసేవాళ్ళం అండి. ఉన్నది 3 క్యారెక్టర్లు ఫిల్ అయిపోయినాయి, ఇంకొక క్యారెక్టర్ నేను ఉండాలి అక్కడ. సో కొన్నిసార్లు అయితే కింద స్నిగ్ధ కారు సీట్ కి ఏదైతే ఉంటుందో ఆ సీట్ కింద పడుకునేవాడిని. వాళ్ళ మేకప్ కి మిర్రర్ వాడతాం మనం పెద్దది, ఆ మిర్రర్ పెట్టుకుంటే నాకు ఇద్దరు కనిపిస్తా ఉండేవాళ్ళు, స్నిగ్ధ ఎదురుగా కనిపిస్తా ఉండేది. అలా షూట్ చేసిన అంటే ఆ టేక్స్ అన్నిట్లో ఉంటది. దాంట్లో కొన్ని సీన్లు ఏమో బ్యాక్ ఉండేవాడిని పడుకొని. స్నిగ్ధ అవన్నీ షూట్ చేసి పెట్టింది, ఇవన్నీ నేను తర్వాత చూపిస్తా జనానికి. అదొక ఎక్స్పీరియన్స్ అది. అవునవును. అసలు ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త టెక్నీషియన్కి, కొత్త డైరెక్టర్కి ఫస్ట్ సినిమాకి ఎటువంటి కష్టాలు ఉంటాయి అసలు? ఓకే మీ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కాబట్టి చాలా నడిచిపోయింది. మామూలుగా అది కొత్త ప్రొడ్యూసర్ ఉండి ఆ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ హీరోల దగ్గర ట్రీట్మెంట్ కావచ్చు, ప్రొడ్యూసర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఎలా ఉంటుంది అసలు? అంటే ఫస్ట్ మన మీద నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇతను మన అంటే క్లారిటీగా ఉంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. అంటే మనం చెప్పే ప్రతి విషయము క్లారిటీగా చెప్పాలి. అది ఏదో సీన్ అయి ఉండొచ్చు, క్రియేటివ్ థింగ్స్ అయి ఉండొచ్చు, టెక్నికల్ థింగ్స్ అయి ఉండొచ్చు, లేదా బడ్జెట్ విషయాలు అయి ఉండొచ్చు. సో ఏదైనా క్లారిటీగా ఉంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. సో వేరే వాళ్ళ మీద ఎప్పుడైతే ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతామో కంప్లీట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది ఇక్కడ. అంటే ప్రొడక్షన్ అంతా కూడా చూసుకున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అంటే కంప్లీట్ ఓకే రాకేష్ ఏమంటున్నాడు, ఓకే దాన్ని చేసేయండి, ఇలాగే సపోర్ట్ వచ్చింది నరేష్ సైడ్ నుంచి కానీ, ఓంకర్ గారి సైడ్ నుంచి కానీ, ఈవెన్ అశ్విన్ కోఆపరేటివ్ కానీ, ఏది అడిగినా చేసేవాడు. అశ్విన్ హీరోగానే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ చూసుకునేవాడు. సో ఆ ప్రాబ్లం అయితే ఎక్కడ ఫేస్ చేయలేదు. ఈ ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ సత్య గారి దగ్గర జాయిన్ అయ్యారు కదా, అప్పుడు అది ఎలా లింక్ అప్ అయింది అనేది? యాక్చువల్లీ అప్పటికే కొంతమంది పెద్ద డైరెక్టర్లని, ప్రొడ్యూసర్ని కలుస్తూ ఉన్నానండి, వేరే రిఫరెన్స్లు పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవడానికి. అట్లా వెళ్తున్న ప్రాసెస్లో ఒకరోజు మా మావయ్య ద్వారా ఒక లింక్ ఒకళ్ళు ఇచ్చారు, ఫలానా పర్సన్. యాక్చువల్గా ఆ ముందు రోజే నేను ఇంకా ఓకే మనకి కష్టం ఇండస్ట్రీ, ఏదైనా జాబ్ చేసుకుందాం వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినాను ఆ ముందు ఒక రోజు. ఆ నెక్స్ట్ డే మా మావయ్య ఫోన్ చేసి ఒక నెంబర్ ఇస్తాను వెళ్ళి కలవమన్నాను. దేని మావయ్య వెళ్ళి కలువు, ఎవరు ఇస్తున్నావు అని అడిగాను. ప్రొడ్యూసర్ దగ్గర డ్రైవర్ అని చెప్పాడు. నేను అప్పటికే పెద్ద ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కలుస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే నెక్స్ట్ సినిమా చూద్దామమ్మా, ఈ సినిమా ఆల్రెడీ స్టాఫ్ ఫుల్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాకి వచ్చి ఎర్లీగా వచ్చి కనపడు, ఇదే ఆన్సర్ నాకు ప్రతి చోట. ఇప్పుడు వస్తే డ్రైవర్ ఇతను ఏం చేస్తాడు అనేసి లైట్ తీసుకున్నాను. సరే ముందు వెళ్ళి కలవరా అన్నాడు. సరే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ సత్య గారిని ఇంట్రడ్యూస్ చేశాను. చేస్తే ఆయన కూడా సేమ్ డైలాగ్, ఆల్రెడీ స్టాఫ్ ఫిల్అప్ అయిపోయారమ్మా, నెక్స్ట్ సినిమాకి ముందురా తీసుకుంటాను అనేసి. ఆయన కూడా ఎందుకు బాగా చదువుకున్నాను, వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మా కష్టాలు ఇవన్నీ అంటే, నేను లేదు సార్ నాకు ఇష్టం అని చెప్పాను. ఆ రోజు కూడా ఓకే వెళ్ళిపోవాల్సింది ఆయన వెంకటేష్ అని ప్రొడ్యూసర్ దగ్గర డ్రైవర్, తను ఆఫీస్లో కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టి అలాగే మధ్యాహ్నం భోజనం పెట్టి అలాగే ఉంచాడు సాయంత్రం వరకు. నేను ఎందుకు టైం వేస్ట్ ప్రాసెస్, ఇతను ఎక్కువ ట్రై చేస్తున్నట్టున్నాడు, ఇదేం వర్కౌట్ అయ్యట్లేదని అలాగే కూర్చున్నాడు సైలెంట్గా ఆఫీస్లో. ఉదయం నుంచి నైట్ 8 o'clock వరకు ఆఫీస్లో కూర్చున్నాడు సైలెంట్గా. 8 o'clock వెళ్ళిపోతున్నప్పుడు ప్రొడ్యూసర్కి జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు, సార్ ఇలా కుర్రాడండి బాగా చదువుకున్నాడు చేయాలంటే, సరే రేపు రామ ఆఫీస్కి అనుకుంటే తను కార్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అనిపించింది ఏహో ఇదేదో సినిమాలో వచ్చేట్టుంది అవకాశం అని. నెక్స్ట్ డే వెళ్తే ఇమీడియట్గా తీసుకున్నారు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఫస్ట్ తీసుకున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ రూమ్లోకి ఎంటడానికి వారం పట్టింది నాకు. మళ్ళీ ఏంటంటే అక్కడ పాలిటిక్స్ అనే లేదండి. అంటే నేను అన్నోను అక్కడ ఎవరికి తెలియదు, ఆల్రెడీ స్టాఫ్ అంతా ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. సో నా అవసరం ఏం లేదు వాళ్ళకి, నేను ఎక్స్ట్రా. సో నాకు నేర్చుకోవాలనే ఎగ్జైట్మెంట్ తప్ప వాళ్ళకి నాకు పని ఇవ్వాలి నేను. బట్ ఆ టైంలో అనుకోకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో లీవ్ పెట్టి రాకపోవటము, స్క్రిప్ట్ రాయాల్సి రావటము, ఓకే రాకేష్ ఎలా ఉంటుంది రైటింగ్ కనుక్కోమంటే అప్పుడు చూస్తే ఆ రైటింగ్ ఆ సీన్ పేపర్ నేను రాయటం, ఆ సత్యారికి నచ్చటం, అలా లింకప్ అయింది, లోపలికి వచ్చింది. యాక్చువల్గా ఆ డ్రైవర్ ఇచ్చిన లింకే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ వెంకటేష్ ఇచ్చిన లింకు, ఆ సినిమాతో సత్య గారి పరిచయం, అక్కడ నుంచి పూరి జగన్నాథ్ గారి అసిస్టెంట్ అశోక్ గారి పరిచయం, అక్కడ నుంచి పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారి పరిచయం,
వాళ్ళ నుంచి ఓంకార్ గారు పరిచయం, ఇప్పుడు అక్కడ నుంచి వారాహి సాయి గారు పరిచయం. ఆ చిన్న లింక్ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇది వినాయక్ గారిని కలవడం కోసమని ఏదో జాబ్ వదిలేశారని విన్నాను. యాక్చువల్గా వినాయక్ గారిని కలవడానికి అప్పుడు ట్రై చేస్తున్నాండి. రేపటి దర్శకుల్లో నాకు నా షార్ట్ ఫిల్మ్ అప్పటికి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ట్రై చేసే ప్రాసెస్. అవును అవును, నా షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసింది ఆయన. వేరే కొన్ని ఛానల్స్ ద్వారా ఆయన కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. అంటే ఒకటే చెప్పారు, పలానా రోజు ఇక్కడికి వస్తున్నారు, నువ్వు అక్కడికి వస్తే కల్పిస్తానే ఎవరో ఇంటిమేషన్ ఇచ్చారు నాకు. సో ఆ రోజు వెళ్ళాలి. సో మేనేజర్ అడిగితే లీవ్ ఇవ్వను అంటున్నాడు. ఎలా నువ్వు లీవ్ కావాలంటే డైరెక్ట్ మానేసానంటే ఏదో మాట్లాడు. ఓకే బాయ్ బాయ్ అని చెప్పేసి మానేసాను. అదే ఇంపార్టెంట్ నాకు. ఓకే, కలిసారు ఎంతకు వినాయక్ గారు? కలిసాను, ఆ రోజు కలిసాను. నా షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పగానే గుర్తుపట్టాడు ఆయన. ఓకే, అప్రిషియేట్ చేశారు బాగా. అప్పుడు కూడా అప్పటికే అదుర్స్ సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పటికే. సో ఇలా మీ దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకుంటున్నాను సార్ అంటే ఓకే డెఫినెట్గా నెక్స్ట్ మూవీకి అడ్వాన్స్ గారా ముందే వచ్చేది. నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్సన్కి చెప్పారు ముందే తీసుకురండి అని. మరి నెక్స్ట్ సో అప్పటికే నేను వేరే మూవీస్ వర్క్ చేస్తున్నాను, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఓకే ఓకే. దాని తర్వాత సత్య గారు వీళ్ళు పరిచయం, నాకు ఇటు ట్రావెల్ అయ్యాను. అప్పుడు ఎంత శాలరీ జాబ్ వదిలేసిన శాలరీ? జాబ్ 20,000 అలా ఉంది అప్పట్లో, 2008లో అరౌండ్. ఓకే, ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ దూరరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.